సో లాప్రోస్కోపిక్ నిస్సన్ ఫండోప్లికేషన్ అయిన తర్వాత చాలా మంది పేషెంట్స్ కి కొంచెం మింగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇనిషియల్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఫస్ట్ కొంచెం మింగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, తేపులు రావడం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు దాని నుంచి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సర్జరీ అయిన తర్వాత ఇది కొంచెం చాలా మందికి ఇట్లాంటి సిమ్టమ్ వస్తుంది. ఇది కాంప్లికేషన్ కాదు, ఇది జస్ట్ ఒక సిమ్టమే. దేనికంటే మనం ర్యాప్ చేసినప్పుడు, అంటే ఆ ఫండోప్లికేషన్ చేసినప్పుడు కొత్తగా వాల్వ్ లాగా క్రియేట్ చేస్తాం. సో మనం నిస్సన్ ఫండోప్లికేషన్ చేసినప్పుడు ఆ డయాఫ్రమ్ క్రస్ అనేది క్లోజ్ చేస్తాము. ఆ స్టమక్ ని ఈసోఫేగస్ చుట్టూ చుట్టేస్తాం ర్యాప్ లాగా 360 degrees. చుట్టినప్పుడు ఏమవుతుందంటే కొత్తగా వాల్ లాగా ఫార్మ్ అవుతుంది అనమాట. ఇది చేసినప్పుడు కూడా సర్జన్ చాలా లూజ్ గా, ఫ్లాపీగా, షార్ట్ గా చేస్తారు. అయినా కూడా కొంతమందికి ఈ డిస్ఫేజియా అనేది వస్తుంది, అంటే డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది అనమాట. మింగడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కొన్ని వారాల్లో నార్మల్ అయిపోతుంది అనమాట. ఇది సహజమే అండి. సర్జరీ అయిన తర్వాత నథింగ్ టు వరీ. మెజారిటీ, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ నార్మల్ స్వాలోయింగ్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్. అంటే కొన్ని వారాల లోపలనే నార్మల్ గా మింగగలుగుతారు. తేపులు కూడా నార్మల్ గానే వస్తాయి. ఫస్ట్ ఫ్యూ వీక్స్ కొంచెం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇస్ పార్ట్ ఆఫ్ ద ఆపరేషన్. గ్రాడ్యువల్లీ, అంటే కొంతకాలం లోపలనే వాళ్ళకి సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.